ప్రైవేటు వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి పాఠశాలలను నడిపిస్తున్న వైనం. వారానికి ఒకసారి చుట్టం చూపుగా ఉపాధ్యాయులు, గుర్రుగా ఉన్న విద్యాశాఖ అధికారులు. మండలంలో అత్యంత మారుమూల రంగబైలు పంచాయతీ పరిధిలోని వలజంగి, మట్టిగూడ, వనుకుమ్మ పంచాయతీ, తూర్లగూడ పాఠశాలలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేటు వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి నెలకు 5 నుండి 6,000 రూపాయలు చెల్లిస్తూ పాఠశాలను నడిపిస్తున్నారు. వారానికి ఒక్కసారి పాఠశాలలకు చుట్టపు చూపుగా వెళ్లి దర్శనానికి మరలా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆయా పాఠశాలలో గిరిజన పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగానే మిగులుతుంది. గురువారం ముంచుంగుపుట్టు మండల పాత్రికేయులు పర్యటించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన మారుమూల ప్రాంతంలో 1998 బ్యాచ్కు చెందిన ఉపాధ్యాయ నియామకాల్లో మారుమూల రంగబాయిలు, వనుగుమ్మ పంచాయతీ పరిధిలో పలు పాఠశాలలో మైదాన ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను నియమిస్తే వారు వారానికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి కొంతమంది నిరుద్యోగులకు నెలకు 5 నుండి 6,000 రూపాయలు చొప్పున డబ్బులిచ్చి విధులకు డుమ్మా కొడుతున్నారు. 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పకుండానే మైదాన ప్రాంతంలో మకాం వేసి వారు నియమించుకున్న వాలంటీర్ల ద్వారానే విద్య నేర్పుతుండడంతో విద్యార్థుల పరిస్థితి దయానీయంగా మారింది. ఈ నెల 15వ తారీఖున 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు సైతం ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాలేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై మండల పాత్రికేయులు మండల విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తిని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, దీనిపై త్వరలో విచారణ చేపట్టి డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆయన బదిలిచ్చారు. ఏం పేరు రచన? నీ పేరు? ఏ స్కూల్ మీది? చంపపుట. ఏ క్లాస్ చదువుతున్నాను? మేడం గారు వస్తున్నారా రోజు? ఎన్ని రోజులు అవుతుంది రావట్లేదు? మేడం పేరు ఏం పేరు? లక్ష్మియా? ఎన్ని రోజులు అయ్యింది మేడం రావట్లేదు? భోజనాలు బాగా పెడుతున్నారా? గుడ్డు పెడుతున్నారా? చెక్కిలు ఇస్తున్నారా? ఆగస్టు 15కి మేడం గారు వచ్చారా? ఎవరితో జెండా ఎగరబెట్టారు మరి? సార్తో. సార్ పేరు చెప్పు. ఏం పేరు సార్? మేడం రాలేదు అయితే? పోయిన వారం వచ్చిందా? పోయిన వారం వచ్చారా మేడం? పోయిన వారం కూడా రాలేదా? ఏ బుధవారం? అంటే వారం అయింది మేడం రావట్లేదా? ఏం పేరు మేడం పేరు? సమత మేడం. భోజనాలు బాగా పెడుతున్నారా? అంటే వారం అవుతుంది రావట్లేదు మేడం. ఓకే, ఇప్పుడు ఏ సార్ చెప్తున్నారు మీకు? ఆయన రోజుకి వస్తున్నారా? మేడం అయితే రావట్లేదు. చెప్పు. నేను వనగుమ్మ నుంచి వస్తున్నాను. అదే ఏడ్ చేస్తున్నారు ఈ పాఠశాలలో? వాలంటీర్ అంటే భాష వాలంటీరా? మేడం పెట్టుకుందా? ఏ మేడం? నాగమణి మేడం. ఎంత ఇస్తున్నారు మీకు నెలకు? 6,000. మరి సరిపోతుంది 6,000? ఓకే, మరి రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? రోజు అప్ అండ్ డౌన్. ఎప్పటి నుంచి పెట్టుకుంది మేడం మీకు? 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలు జీతాలు ఇచ్చిందా? అదే డబ్బులు ఇచ్చిందా? అయితే మేడం బదులుగా మీరు చేస్తున్నారు. ఆవిడే మీకు వచ్చి చెప్పిందా? మీరు మేడం గారికి నేను చేస్తానని కలిసి మీకు చేయమన్నదా? ఎప్పుడెప్పుడు వస్తుంటారు మరి మీకు ఇక్కడ స్కూల్కి? అంటే నెలకి 2 సార్లు 3 సార్లు వస్తుంటారు. అంటే ఇలా చేయమని ఎవరైనా ఎంఈఓ గారు కానీ ఎవరైనా మీకు పర్మిషన్ ఇచ్చారా? మేడం గారు చెప్పారా?
మేడం గారే పెట్టుకున్నారు కదా. ఆ, ఆహా. అయితే నెలకు ఎంత ఇస్తున్నారు? 6,000. 6,000 ఇస్తారు. 2 నెలలు బట్టి చేస్తున్నారా? ఆ, ఈ 2 నెలలు డబ్బులు ఇచ్చిందా? ఇచ్చింది. ఏ ఊరు మీది? మాది వనగమ్మ. మనకు ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు. రోజు బండి మీద వస్తున్నారా? రోజు బండి మీద. ఆహా. ఓకే ఓకే. నేను వలజంగి స్కూల్లో భాష వాలంటీర్గా చేస్తున్నాను. అలాగే మాకు మేడం గారు వారానికి 3 సార్లు వస్తారు. వచ్చిన రోజు బాగా పిల్లలకి నేర్పేసి అలాగే వెళ్తారు.